సత్యవేడు ఏమంటారమ్మా? నియోజకవర్గంలోని పిచ్చాటూరు మండలం రెప్పల్పాటు యానాది కాలనీలో హృదయ విదారక ఏ కాలనీ పరిస్థితులు ఇది? వెలుగులోకొచ్చాయి. కాలనీలో నివసిస్తున్న 22 ఎన్ని కుటుంబాలకు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఇప్పటికీ మీరు? ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు వంటి 30 సంవత్సరాలు ఉన్నారు. ప్రాథమిక గుర్తింపు మీకు పత్రాలు కూడా ప్రభుత్వం లేవు. ఇల్లు ఇవ్వలేదా? పక్కా ఇళ్లు లేక శిథిలావస్థలో ఉన్న గుడిసెల్లో కుటుంబాలు కష్టాల్లో జీవనం కొనసాగిస్తున్నాయి. వర్షం పడితే సమీప మేము ప్రభుత్వ గుడిసెల్లోనే పాఠశాలలో ఉన్నాము. ప్రభుత్వం ఆశ్రయం మాకు ఇల్లు పొందుతున్నామని వారు చెప్తున్నారు. ఇక 15 నుంచి 20 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏళ్లుగా ఇక్కడే ఉన్నప్పటికీ రేషన్ కార్డు, పెన్షన్, ఇళ్లు మంజూరు కాలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుర్తింపు పత్రాలు, గృహాలు, మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు మండలం రెప్పల్పాటు యానాది కాలనీలో హృదయ విదారక ఏ కాలనీ పరిస్థితులు ఇది? వెలుగులోకొచ్చాయి. కాలనీలో నివసిస్తున్న 22 కుటుంబాలకు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఇప్పటికీ మీరు? ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు వంటి 30 సంవత్సరాలు ప్రాథమిక గుర్తింపు మీకు పత్రాలు కూడా ప్రభుత్వం లేవు. ఇల్లు ఇవ్వలేదా? పక్కా ఇళ్లు లేక శిథిలావస్థలో ఉన్న గుడిసెల్లో